గణేష్ ఉత్సవాల్లో అన్నింటికంటే ఆసక్తికరమైన ఘట్టం లడ్డూ వేలంపాట. అయితే వేలంపాట అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డూ ధర. ప్రతి ఏటా అంతకంతకు పెరుగుతూ వస్తున్న బాలాపూర్ లడ్డూ ధర ఈసారి ఎంత పలుకుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మాదాపూర్లోని ఓ గణేష్ మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా బాలాపూర్ లడ్డూ ధరనే మించిపోయింది. అసలు ఆ లడ్డూ ధర ఎంత, ఎవరు దక్కించుకున్నారా? ఆసక్తిగా ఉందా? నవరాత్రుల్లో భాగంగా భక్తుల నుంచి పూజలందుకుంటున్న గణనాథులు ఒక్కొక్కటిగా నిమజ్జనానికి తరలుతున్నాయి. నగరంలోని పలు చోట్ల ఈరోజు నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మహాగణపతి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన లడ్డు వేలం పాటలు ఆయా చోట్ల ఆసక్తిగా సాగాయి. ఇన్ని రోజులు పూజలందుకున్న లడ్డూను పలు చోట్ల భక్తులు పోటీపడి మరీ దక్కించుకున్నారు. అయితే నగరంలోని మాదాపూర్ మై హోమ్ భూజా అపార్ట్మెంట్ గణేష్ మండపంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా బాలాపూర్ లడ్డూ గత రికార్డునే బద్దలు కొట్టింది. మై హోమ్ భూజాలో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ ఎవరు ఊహించని రీతిలో 29 లక్షల రూపాయలకు ఈ లడ్డును వేలంలో దక్కించుకున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ ఈ దఫా లడ్డును గణేష్కు అందజేశారు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి రేపు జరగనున్న బాలాపూర్ లడ్డు వేలంపాటపై పడింది. అయితే ఈ ధరను బాలాపూర్ లడ్డు బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి మరి. $29 లక్షల రూపాయలతో లడ్డూను సొంతం చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్కు ఖమ్మం, వనస్థలిపురం, బోడుపల్, కూకట్పల్లి ప్రాంతాల్లో వెంచర్లు ఉన్నాయి. గణేష్ గారు 29 లక్షలు పాడింది. గణేష్ గారు థర్డ్ అండ్ లాస్ట్ ఫైనల్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. థర్డ్ టైం గణేష్ గారు 29 థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఎ గ్రాండ్ సక్సెస్. మీ ఆయన గారు కూడా బాగా సంపాదిస్తారు. ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి గణేష్ గారు. మీరు ఫస్ట్ మీరు మాట్లాడండి అన్న. ఆ మేడం మాట్లాడకుండా మేడం లేదా నెక్స్ట్ టైం రానిరు మిమ్మల్ని. రియల్ ఎస్టేట్ నా కంపెనీ పేరు. మాది ఖమ్మం జిల్లా అండి, ఇల్లందు. ఇక్కడ రీసెంట్గా వచ్చాము, సి బ్లాక్లో ఉంటాము. లాస్ట్ ఇయర్ కూడా బాలాపూర్ లడ్డు ఆక్షన్స్ కూడా మేము వెళ్ళాము. మాకు గణేష్ టెంపుల్ ఉందండి, ఓన్ ప్లేస్ ఉంది, ఓన్ టెంపుల్ ఉంది. మా అమ్మ నాన్న కూడా గణేష్ మాల ప్రతి ఇయర్ వేసుకుంటారు, 20 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారు. సో ఇంకా దేవుడి దయ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ మేము ఎవ్రీ ఇయర్ లడ్డు ఆక్షన్ తీసుకుంటాం, ఎక్కడో ఒకటే. అందరికీ నమస్కారం అండి. యాజ్ ఏ పొలిటీషియన్ నేను ఇల్లందులో. సో కానీ అది మా ఇంటి దైవమైన మా గణేష్ గారు ప్రతి సంవత్సరం కూడా మేము లడ్డు అనేది నాకు తెలిసి నా మ్యారేజ్ అయిన కాంచి ఎక్కడో ఒక దగ్గర పాడుతూనే ఉన్నాం. పెళ్ళైన కాడ నుంచి గణేష్ ఇంట్లో తెప్పిస్తున్నాడు. గణేష్ చెప్పండి మేడం. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్లేస్ లో కంపల్సరీగా లడ్డు అనేది యాక్షన్ తీసుకుంటాం. దేవుడు ఆశీస్సులు ఈ విధంగా మా కుటుంబానికి కావాలని మేము కోరుకుంటూ ఈ సంవత్సరం కూడా అదే విధంగా పాడామండి. గణేష్ అండి నా పేరు. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి వచ్చాను.
మాది హైదరాబాద్లో, ఖమ్మంలో బ్రాంచెస్ ఉన్నాయి. గణేష్ గ్రాండ్, గణేష్ ట్రేడర్స్, గణేష్ అసోసియేట్స్ సంస్థలన్నీ కూడాను గణేష్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా ప్రైవేట్ లిమిటెడ్గా చేసి స్టార్ట్ చేశాము. మా సంస్థ నుంచి ఇవాళ నేను వచ్చాను. ఇక్కడ ఆక్షన్ కండక్ట్ చేశారు మై హోమ్ భుజాలో, చాలా అద్భుతంగా కండక్ట్ చేశారు. కమిటీ మెంబర్స్ వీళ్ళంతా చాలా ట్రాన్స్పరెంట్గా, జెన్యూనిటీగా, చాలా డిసిప్లైన్గా కండక్ట్ చేశారు. ఇందులో మేము ఇవాళ దేవుడు దయతో, దేవుడి కృపతో ఈ ఆక్షన్లో దేవుడు మమ్మల్ని కనికరించి ఈ ఆక్షన్లో 29 లక్షలకి మేము లడ్డు వేలం పాటలు దక్కించుకున్నాము. చాలా సంతోషంగా ఉందండి. దీనికి ప్యూర్లీ అమ్మ నా ఆశీర్వాదం, గణపతి వినాయకుని ఆశీర్వాదము, దాంతో మాకు ఈ లడ్డు దక్కిందని మేము భావిస్తున్నాము. గత 25 ఏళ్ల నుంచి ఆక్షన్లో లడ్డు పడుతూనే ఉన్నాము ఏదో ఒక ప్లేస్లో. లాస్ట్ ఇయర్ కూడాను మేము మన బాలాపూర్ వినాయకుని ఆక్షన్ కూడా వెళ్ళాము. కోటిపల్లి వరకు ఆక్షన్కి వెళ్ళాము, ఇంకా అక్కడ సాధ్యపడలేదు. ఇప్పుడు ఇక్కడ మాత్రం చాలా ఆనెస్ట్గా కండక్ట్ చేశారు. మా సపోర్ట్ ఎప్పుడు కూడాను భుజ కమిటీ మెంబర్స్కి ఎప్పుడు కంప్లీట్గా ఉంటుంది, సహకారం ఉంటుంది. వాళ్ళ ట్రాన్స్పరెంట్కి, హానెస్టీతోనే ఇవాళ మేము ఈ లడ్డు కూడా ఆక్షన్లో సాధించుకోగలిగాము. మాది వచ్చేసి ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో స్టేషన్ బస్ అండి. మాకు గణేష్ టెంపుల్ కూడా ఉంది. టెంపుల్లో కూడా మా అమ్మ నాన్న ముఖ్యంగా మెయిన్ రోల్ పోషిస్తారు. మా అమ్మ నాన్న కూడా ప్రతి ఇయర్ వినాయకుడి మాల వేసుకుంటారు, గణపతి మాల వేసుకుంటారు. గత 20 ఏళ్ళ నుంచి కూడా వేసుకుంటున్నారు. ఇది ప్యూర్లీ అమ్మ నాన్నల ఆశీర్వాదము, తోటి పార్ట్నర్ల ఆశీర్వాదము, ఫ్రెండ్స్ సహకారము, అందరి సహకారంతో ఇవాళ దేవుడు మమ్మల్ని ఈ లడ్డు మాకు అందించి దీవించాడని